స్తంభం. సోలి డియో గ్లోరియా. గ్లోరియా డియో అంటే ఒక డినామినేషన్, ఒక చర్చి బిల్డింగ్ కాదు. సోలి డియో గ్లోరియా అంటే కేవలము దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు సంఘాల్లో పద్ధతులకు పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు సంఘాల్లో వ్యక్తి పూజ చేస్తున్నారు. కానీ ఎవరిని మహిమపరచాలి? కేవలం దేవుణ్ణి మహిమపరచాలి. మన సంఘాల్లోనూ మన క్రైస్తవంలోనూ దేవుణ్ణి, కేవలం దేవుణ్ణి మాత్రమే మహిమపరిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆ రోజు మోషేకి ఆ సీక్రెట్ అర్థమైంది. దేవుడు అన్నాడు, ఇక విసిగిపోయానయ్యా, మీతో నేను రాలేనన్నాడు. మోషే బతిమలాడాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పటికే అవసాన దశకు చేరుకున్నాడు మోషే. అయ్యా, నువ్వు మాతో రాకపోతే, నీ మహిమను ప్రపంచం చూడకపోతే నువ్వే దేవుడు అని ఎలా తెలుసుకుంటుంది? మేమేం నీ బిడ్డలమని ఎలా తెలుసుకుంటుంది? దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ దేవునికి మహిమ ఉంటుంది. దేవునికి మహిమ ఎక్కడ చెల్లదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఈ రహస్యం మీకు తెలుసా? ఈ రహస్యం మీకు తెలుసా? మన సంఘాల్లో ఈరోజు దేవుడు ఎందుకు లేడు? ఆయనకి మహిమ చెందట్లేదు. నేను హృదయం తలుపు బయట నుంచొని కొడుతున్నాను అని మనుషులకి చెప్పలేదు, ఆయన సంఘానికి చెప్పాడు. ప్రకటన గ్రంథం చదవండి మీరు వెళ్ళి, 3వ అధ్యాయం 20వ వచనంలో. సంఘం బయటికి వెళ్ళిపోయాడట ఆయన. సంఘం యొక్క హృదయము తలుపు బయట నుంచున్నాడంట. ఈరోజు ఎన్ని డినామినేషన్లు బయట ఆయన నుంచున్నాడు. బయట నుంచొని తడుతున్నాడు. నువ్వు తీస్తావేమో, తలుపు తీస్తావేమో, మళ్ళీ ఆయనకు పట్టం కడతావేమో, మళ్ళీ ఆయనకు సింహాసనం వేస్తావేమో, మళ్ళీ ఆయనకు ప్రాముఖ్యత ఇస్తావేమో చూద్దామని ఆశగా. దేవుని గుండె పగిలిపోయింది. స్నేహితుడా, సోదరి, నాయకులారా, పాస్టర్లారా, దేవునికి మహిమనివ్వండి. ఈ సంఘాల్లో దేవుని నామానికి మహిమనివ్వండి. మీకేమైపోయినా పర్లేదు, ఆయన మహిమకు భంగం కలిగితే ఆయన ఊరుకోడు. ఆయన రోషము కలిగిన దేవుడు.